Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. ఈ వీడియోలో నేను ఒక న్యూ టాపిక్ గురించి ఒక న్యూ కోర్స్ గురించి మీకు చెప్పబోతున్నాను. చాలా మంది బీకామ్ అనుకుంటే జనరల్ కంప్యూటర్స్ ఇవే అనుకుంటారు. బట్ బీకామ్ లో ఎన్నో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. లైక్ ఫారిన్ ట్రేడ్, లైక్ ఐటీ, లైక్ హానర్స్ ఎన్నో ఉన్నాయి. సో నేను ఇవాళ మీకు బీకామ్ ఐటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఒకవేళ మీకు ఐటీ సెక్టార్లో కానీ మీకు సాఫ్ట్వేర్ సెక్టార్స్లో కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ గో విత్ దిస్ కోర్స్. సో ఐటీ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీకామ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మనం చేయాల్సి ఉంటుంది. సో ఇది 3 years కోర్స్, సేమ్ యాజ్ అదర్ కోర్సెస్. ఇది బేసిక్గా మన బిజినెస్ గురించి ఇంకా టెక్నాలజీ గురించి మనం ఈ కోర్సులో నేర్చుకుంటాం. ఎందుకంటే బీకామ్ అంటే బిజినెస్, ఐటీ అంటే టెక్నాలజీ. సో ఈ కోర్స్ గురించి మనము నేర్చుకుంటాం. సో ఐటీ బేసిక్గా డెవలప్మెంట్, ఇన్ఫ్లేషన్, మార్కెటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్ అప్లికేషన్, కంప్యూటర్ హార్డ్వేర్ ఇవన్నిటికి సంబంధించి ఉంటుంది. సో క్యాండిడేట్ ఒకవేళ మీరు ఐటీలో జాయిన్ అవ్వదాం అనుకుంటే బీకామ్ ఐటీలో మీరు ఒక 50% 12th చేయాలి. లైక్ ఏ కోర్స్ అయినా సరే, ఎంబీఏ, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ, ఏ ఇంటర్మీడియట్ కోర్స్ అయినా యూ కెన్ గో విత్ దిస్ కోర్స్. సో కొన్ని కాలేజెస్ అయితే జనరల్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి పెడతారు. లైక్ క్యాట్, జీమాట్ ఇలాంటివి ఎంట్రన్స్ ఉంటాయి, కానీ మోస్ట్లీ అయితే ఉండవు. బట్ రిఫర్ టు సమ్ కాలేజెస్ గురించి నేను ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది చెప్తున్నాను. సో టాప్ కాలేజెస్ అయితే ఐటీవి చాలా ఉన్నాయి మన ఇండియాలో. యూ కెన్ గో త్రూ ఇట్. సో అడ్మిషన్స్ ప్రాసెస్లో కూడా ఫీజు అనేది కొంచెం బీకామ్ కన్నా కంపేర్ చేస్తే దీని రేంజ్ ఫీజు అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఐటీలో. సో దీని శాలరీస్ కూడా ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే దీని జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్, హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ ఎక్స్పర్ట్, ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్ట్, కంప్యూటర్ సపోర్ట్ స్పెషలిస్ట్, ఐటీ సెక్యూరిటీ ఆడిటర్, ఇలాన్నీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, టెక్నీషియన్, మళ్ళా అప్లికేషన్ ప్రోగ్రామర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజిస్ట్, అంత టెక్నాలజీకి సంబంధించినది కాబట్టి శాలరీ కూడా ఈ కోర్స్కి ఎక్కువగానే ఉంటుంది. సో కంపెనీస్ కూడా చాలా మంది రిక్రూట్ చేసుకున్నారు. లైక్ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, ఇండియన్ రైల్వే, ఇంటర్నెట్ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ కమిషన్, భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లిమిటెడ్, ఇలాంటి ఎన్నో కంపెనీస్ అనేవి ఆఫర్ చేస్తున్నాయి ఈ కోర్స్. సో మీకు ఒకవేళ 50% ఇంటర్లో కాకుండా ఒకవేళ మీరు పాసింగ్ మార్క్స్తో ఉన్నా నో ప్రాబ్లం, యూ కెన్ గో టు ఇట్. నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎంట్రీస్ వచ్చి క్యాట్ అంటే కామన్ అడ్మిషన్ టెస్ట్, జేవిఆర్ అడ్మిషన్ టెస్ట్, గ్రాటిట్యూడ్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్. ఒకవేళ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటే మీరు ప్రిపేర్ కావాలి. దాన్ని బట్టి మీకు సీట్స్ అనేవి వస్తాయి, లేకపోతే మీకు సీట్స్ అనేవి రావు. సో సబ్జెక్ట్స్ మీకు ఒకవేళ ఈ కోర్స్లో ఇంట్రెస్ట్ కనుక ఉంటే, మీకు సబ్జెక్ట్స్ గురించి కూడా తెలియాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి. నేను సబ్జెక్ట్స్ గురించి కూడా మీకు చెప్తాను. మోస్ట్లీ అయితే సిలబస్ వచ్చేసి 3 years కాబట్టి 6 semesters అనేవి ఉంటాయి. సో మీరు వచ్చేసి బిజినెస్కి సంబంధించి అంటే కొన్ని బీకామ్లో ఉన్న కొన్ని జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇంకా కొన్ని టెక్నాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మీరు చదువుకోవాలి. బీకామ్కి సంబంధించిన అయితే మనకు తెలిసిందే, ఎకనామిక్స్, ఫైనాన్షియల్, ఆడిట్, అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, బిజినెస్ స్టాటిస్టిక్స్, ఆడిటింగ్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఏంటంటే మనకి డిగ్రీలో 2 years ఉంటుంది. కొన్ని కాలేజెస్ 1 year పెడుతాయి, కొన్ని కాలేజెస్ డిగ్రీలో 2 years పెడుతున్నారు. సో ఈ విధంగానే మీకు 3 yearsకి ఒక్కొక్క సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్ కావాలి అని డౌట్ ఉంటే కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా సపరేట్ వీడియో బీకామ్ ఐటీ సబ్జెక్ట్స్ అని చేస్తాను. ఎందుకంటే ఆ సబ్జెక్ట్స్ తెలిస్తేనే మీకు ఇది ఇంట్రెస్ట్ ఉందా లేదా అని కూడా అర్థం అవ్వచ్చు. సో మీకు బీకామ్లో వచ్చేసి నేను ఆల్రెడీ కంప్యూటర్స్, బీకామ్ జనరల్ గురించి నేను వీడియోస్ చేశాను. ఒకవేళ మీరు డిఫరెంట్గా ఒక ఐటీ సెక్టార్ బీకామ్లోనే ఒక థియరీ దాంట్లోనే చేద్దాం అనుకుంటే బీకామ్ ఐటీ ఈజ్ ద బెస్ట్ కోర్స్. ఇంకా బీకామ్లో ఎన్నో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. దాంట్లో కూడా మీకు ఏదైనా లైక్ ప్రొఫెషనల్స్, బీకామ్ ప్రొఫెషనల్స్ కూడా ఉంది, బీకామ్ ఫారిన్ ట్రేడ్, ఇవన్నీ స్పెషలైజేషన్ చాలా ఉన్నాయి. దాంట్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద కమెంట్ చేయండి. ఐ ట్రై టు డూ. ఇంకొక అనౌన్స్మెంట్ వచ్చేసి నేను బీకామ్కి సంబంధించి క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాను నెక్స్ట్ వీక్. సో మీకు ఏ సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంది, లేదా మీకు ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫస్ట్ కవర్ చేయాలా,
ఇవన్నీ రిలేటెడ్ ఏమైనా క్వైరీస్ ఉంటే తీసుకోండి, మీరు కమెంట్ చేయండి. ఇంకా చాలామంది అడిగే విషయం ఏంటంటే లైవ్ కండక్ట్ చేయడం లేదా అని. సో నేను ఈ నెక్స్ట్ మంత్ నుంచి లైవ్ అనేది ప్లాన్ చేస్తున్నాను. మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను లైవ్ టైమింగ్. అప్పుడు మీకు డౌట్స్ ఉన్నా, ఏమన్నా ఎక్స్ప్లెనేషన్స్ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా యూ కెన్ క్లారిఫై యువర్ క్వైరీస్. ఇంకా మీకు ఏమన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమన్నా వీడియోస్ కావాలి అన్నా మీరు నాకు కమెంట్ చేసి చెప్పొచ్చు. So that I'll try to make the videos. Thank you for watching this video and don't forget to subscribe my channel for more education videos. ఇంకా మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి, ఎందుకంటే చాలా మందికి అవసరం ఉంటుంది కోర్సెస్ గురించి కానీ సబ్జెక్ట్స్ గురించి కానీ డీటెయిల్స్. సో యూ కెన్ షేర్ దిస్ వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. So thank you everyone once again.